భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవ ఇవాళ జనవరి 2026. ఇవాళ మనందరము భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ప్రతిరోజు ఇలా గౌరవించుకుంటూ ప్రతిరోజు గణతంత్రంగా ఉండాల్సిన రోజు. వాస్తవానికి గణతంత్ర దినోత్సవం కానీ లేదా స్వాతంత్ర దినోత్సవం కానీ ఇలాంటి వాటిల్లో మనం జెండా ఎగరేయడం లాంటి వాటిలో ఏదో క్యాజువల్గా చేస్తూ ఉంటాం. వాటి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నం కానీ అసలు జెండాలు ఎలా ఎగరవేయాలి ఇతరత్రా వాటి కానీ మేము కూడా క్లాసెస్లో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ క్లాసెస్లో వాటిని కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాం. లేదా ఏదైనా వేదికల మీద అవకాశం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాం. నేను గతంలో కూడా వాటి మీద కొన్ని వీడియోలు చేసి ఇవే యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం జరిగింది. ఏది ఏమైనా స్వాతంత్ర దినోత్సవమైనా గణతంత్ర దినోత్సవమైనా జరుపుకోవడం మాత్రమే కాకుండా దాని యొక్క స్పిరిట్ ని, దాని వెనకాల ఉన్న ఆశయాన్ని, అసలు ఎంతమంది త్యాగధనులు తమ యొక్క జీవితాలని అంకితం చేస్తే మనం ఇవాళ ఇలా ఉన్నామనే ఒక స్మరణ, కృతజ్ఞత ఇవన్నీ ఉండాలి. ఇవాళ గణతంత్ర దినోత్సవం కాబట్టి, ఇవాళ రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్న రోజు కాబట్టి, భారత రాజ్యాంగం వెనకాల ఉన్న దాని నిర్మాణం వెనకాల ఉన్న వ్యక్తులు, దాని వెనకాల ఉన్న శ్రమ, పరిశ్రమ ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. నిజానికి ఇవాళ పేపర్లలో, న్యూస్ పేపర్లలో అలాంటి మంచి ఆర్టికల్స్ వచ్చాయి. వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేయాలనుకుంటున్నాను వివిధ వీడియోల ద్వారా. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన్ని స్మరించుకోకుండా గణతంత్ర దినోత్సవం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మన చేతుల్లోకి తీసుకొచ్చి దాని వెనకాల అసలు ప్రపంచంలో ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయి, మన యొక్క భారతదేశానికి అప్పటికి 30-40 కోట్ల జనాభా, ఇవాళ 140 కోట్ల జనాభా, ఇలాంటి ఏవి కావాలి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను, కనీసం ఆయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలైనా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. మీరు నమ్ముతారో తెలియదు, అంబేద్కర్ జీవితానికి సంబంధించి నేను రాసుకున్న నోట్స్, వీటిని క్లాసులుగా వివిధ రూపాల్లో ఆల్రెడీ కొన్ని క్లాసులుగా కూడా చెప్పడం జరిగింది ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి. అలాగే కొన్ని సందర్భాల్లో వేదికల మీద. నేను ఎందుకు చెప్తానంటే, అంబేద్కర్కి సంబంధించి ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఎలా చదివారు, ఎలా ఎదిగారు లాంటివి తెలుసుకోవడం అనేది కనీస కర్తవ్యం. ఇదిగో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, అంటే జనవరి 26 వచ్చినప్పుడు ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ఇలాంటివి నేర్చుకోవడం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.